guys, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు చెన్నై. సో ఆఫ్టర్ 8 days 9 days అవుతుంది. సో మొత్తానికి మళ్ళీ చెన్నై అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుండి ఇప్పుడు మనం నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే పట్టుకొని ఇంటికైతే వెళ్తున్నాం. ఇప్పుడు మీకైతే చెన్నైలో ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ చెన్నై రైల్వే స్టేషన్ ఎక్కడ దొరికింది అయితే చూపిస్తా. ఓకే, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి అన్న ట్రైన్లో తిందామా బయట తిందామా? అక్కడే తిందామా? సో ఎందుకంటే మాకు ట్రైన్ టైం కూడా అవుతుంది. 10:10కి ట్రైన్ అయితే ఉంది నవజీవన్ ఎక్స్ప్రెస్. సో ఒకేసారి ఫుడ్ అయితే తినేసి ఇంకా చికెన్ అయితే అయిపోదాం. లేట్ లేకుండా ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాయా. చెన్నైలో ఎండ వస్తుంది అయినా కానీ ఇంకా తప్పదు. సో సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనేది వీడియోలోకి వెళ్దాం. చూడండి గాయస్, ఎర్లీ మార్నింగ్ ఎండమో గట్టిగా అయితే వేస్తున్నాడు. మామూలుగా వేయట్లేదు, అస్సలు అంటే అసలు వదలతలేదు అనమాట. చూడలేకపోతున్నాను అసలు అయితే. నేనైతే కళ్ళు నొప్పులుగా అలా ఉన్నాయి, ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు, కూర్చొని ట్రావెల్ చేసాం జనరల్లో. సో అయితే సీట్ దొరికింది, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 8 hours ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసాం కదా. మీకు ఎవడు ఇంతవరకు చూపించిన ట్రైన్ అయితే నేను చూపించాము బోడి నాయకనూరులో. సో ఆ ఊరుందనే సగం మందికి తెలియదు అనమాట, అక్కడ లోకల్ వాళ్ళకి తప్పించి. సో చాలామంది ఏంటంటే మూనార్ వచ్చిన వాళ్ళు తేని కానీ లేకపోతే మధురై కానీ వచ్చి అయితే ట్రైన్ ఎక్కుతున్నారు. సో మీరు బోడి నాయకనూరు వెళ్తే మాలాగా మీరైతే 1 o'clock 2 o'clock వెళ్ళొద్దు. ట్రైన్ 8:50 కాబట్టి మీరు ఒక 7:30 8కి రీచ్ అయ్యేలా చూసుకుంటే చాలు. సో ఒక ½ an hour వెయిట్ చేసి మీరైతే ఇంకా ట్రైన్ ఎక్కేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు బస్సులోనే ట్రావెల్ చేయండి. లైక్ మూనార్ నుంచి బోడి నాయకనూరు వరకు తేని బస్సు ఉంటుంది, ½ an hourకి ఒక బస్సు ఉంటుంది. సో దానిలో ట్రావెల్ చేయడం వల్ల మీకు ఏంటంటే మంచి వ్యూస్ అయితే ఉంటాయి గాయ్స్. లిటరల్గా మీరు అనుకుంటారు ఏంటి మూనార్లో ఉండి ఇలాంటి వ్యూ ఒకటి నేను మిస్ అయ్యాను అనుకుంటారు. సో డెఫినెట్గా అయితే మీరు బస్సులో అయితే ట్రావెల్ చేయండి, దానివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. సో చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎందుకులే బైక్లు అనుకుంటారు, బైక్ వద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్టే యూజ్ చేయండి. సో మీకు అప్పుడు ఆ సినారియోస్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఆ వ్యూస్ అన్నీ చూడాలంటే మీరు లాస్ట్ వీడియో స్కిప్ అయ్యి ఉంటే ఒకసారి మిస్ కాకుండా ఆ వీడియో మొత్తం చూడండి. సో ఆ వ్యూస్ మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తాయి అసలు ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే సేఫ్ సైడ్ ఉన్నా ఈ ర్యాట్ రేస్ నుంచి. పొద్దున్నే లేవాలి, ఉద్యోగం చేయాలి, పరిగెత్తాలి అనే ర్యాట్ రేస్ నుండి నేనైతే నా స్వతంత్ర జీవితానికి ఇండిపెండెంట్ లైఫ్కి అయితే వచ్చేసాను. సో ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక బ్యాగ్ తగిలించుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని పరిగెత్తుతూ వచ్చే 10-20 వేలకి కష్టపడి వాళ్ళంతా హోనం చేసుకొని సో మనకి ఇష్టమైన లైఫ్ లీడ్ చేయకుండా ఎక్కడో అమ్మ నాన్నలను వదిలేసి అమెరికా అటు ఇటు వెళ్ళిపోయి ఇంత కష్టపడతాం కంటే నచ్చిన లైఫ్లో నెలకి 5,000 సంపాదించినా 10,000 సంపాదించినా హ్యాపీగా ఉండొచ్చు. సో అదే నా ఫార్ములా. ఈ ర్యాట్ రేస్ నుంచి అయితే నేను తప్పించుకున్నా. గైస్ మనం అయితే చెన్నై సెంట్రల్కి వచ్చేసాం గైస్. ఇంకా ఫైనల్గా ఏమండ గైస్, ఏమండ నా ఫేస్ చూపిస్తా ఒకసారి చూడండి. ఎంత స్వెట్టింగ్ వస్తుందంటే అంత స్వెట్టింగ్ వస్తుంది. లిటరల్గా వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారో అనిపించింది నాకు. చెన్నై వదిలేసి నేను 2 years అయింది గైస్. 2023లో నేను వెళ్ళిపోయాను, 24లో ఫిబ్రవరిలో నేను వెళ్ళిపోయాను. సో అప్పటి నుండి కూడా ఇక ఫుల్గా అవుతూనే ఉంది. చూడండి ఎండలు కంప్లీట్గా క్లైమేట్ మొత్తం చేంజ్ వచ్చేసింది అప్పటికిప్పటికి. చెమటలు కారిపోతున్నాయి గాయ, మామూలుగా లేదు. బ్యాగ్లు వేసుకొని ఇక్కడ నడవడం చెన్నై సెంట్రల్లో. గైస్ లోపలికి అయితే వెళ్తున్నాం. క్రౌడ్ చూడండి గైస్ ఎంత క్రౌడ్ ఉందో. ఈ జనరల్ కంపార్ట్మెంట్ ఇప్పుడు మాకు సీట్లు దొరకాలంటే చాలా పెద్ద విషయం అనమాట. ట్రైన్ నాకైతే తెలిసి వచ్చేసి ఉంటుంది, బట్ మాకు సీట్లు ఉంటాయో లేదో తెలియదు. సో ఫస్ట్ అయితే A to Bకి వచ్చాం. A to Bలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ తీసుకొని తిందాం గైస్, ఎక్సలెంట్గా ఉండిద్ది. మీరైతే ఫుడ్ మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు A to Bలో. గైస్ నేనైతే 2 ప్లేట్లు ఇడ్లీ అయితే తీసుకున్నాను చూడండి. 95 rupees అయితే వచ్చింది A to Bలో. సో ఫుడ్ ఏంటంటే క్వాలిటీగా ఉండదు, చూపిస్తా చూడండి అది కూడా. A to Bలో నేను తీసుకున్న ఇడ్లీ చూడండి, 3 types ఆఫ్ చట్నీ అయితే ఇచ్చారు. బట్ 2 ఇడ్లీ ఇచ్చారు, 2 ఇచ్చినారు, 2 ఇచ్చారంటన్నా. గైస్ ఇడ్లీ అయితే ఇప్పుడే తిన్నాం, బాగుంది ఏనా ఫుడ్ బాగుంది. ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసా, మనం పోయి జనరల్ కంపార్ట్మెంట్లో టికెట్ సీట్ పట్టుకోవాలి. 10 వెళ్ళి సీట్ పట్టుకుందాం ఫస్ట్. మెల్లగా పోతే అదేమన్నా ఇదే ఉంటాయి, జనరల్ కంపార్ట్మెంట్ మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. గాయస్ రాత్రి సీట్ దొరికిందని బాగా యాంగ్జైటీ లెస్లో ఉన్నాడు అన్న. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అంట, 1 to 6 ఎలా దొరుకుతుంది? మనం పోయి జనరల్లో కూర్చోవాలి, సీట్ దొరకాలి, చాలా తదంగా ఉంది. ఈజీగా చెబుతాడంట, ఒక సీట్ ఎత్తిపెట్టు అని చెప్పేసి. చెప్పన్నా ఏమని టికెట్ బుక్ చేశారనా? 6 అంట, 1 to 6. ఎప్పుడు బుక్ చేసా? ఎర్లీ మార్నింగ్ నేను పడుకున్నాక అన్న టికెట్ బుక్ చేసి. నేనేమో యాక్చువల్గా
చార్ట్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో అది మళ్ళీ పెడతారన్నమాట. సో చూస్తేనైతే ఉండే ఇవన్నీ కూడా సరే వేరే రాత్రంతా కూర్చొని వచ్చినాం కదా. పదా ప్లాట్ఫామ్ నెంబర్ 6కి ఇందాక వచ్చింది 12656. ఆ 12656 నవజీవన్ ఎక్స్ప్రెస్ అని నేను చెప్పా. అదిగో ప్లాట్ఫామ్ నెంబర్ 6. అందుకే అన్న నాకు తమిళ వచ్చాను ఇందాక నేను చెప్పాక. చదవడం రాదన్నావు కదా. చదవడం నేర్చుకున్నానన్న ఈరోజు నేర్చుకున్నా. మరి బండి నంబర్ చూసి నేను ఇందాక చెప్పా ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉందన్న వెళ్దాం పదా అని. స్వామి ఇంత వేడిగా ఉంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 8 గాయస్, అది 9. సో అది ట్రైన్ అనమాట. ఇది 8, ఇది 7, అది 6. ఇది గాయస్ అన్న అయితే నాకు చెప్పబడకుండా టికెట్ అయితే బుక్ చేసేసాడు. నేను ఇంకా రాలేదు అనుకుంటున్నా. జనరల్లో అన్న మనం వచ్చినా కానీ టికెట్ దొరకదు. జనరల్లో చూడు ఒకసారి. ముందుకు పోవాలి. అది ఇటు తీసుకొచ్చింది డీజిల్ ఇంజిన్. గాయస్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు S3 దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట మనం. ఇంకా చాలా దూరం ఉంది. సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం చిన్నగా. ఈ రైడ్ మొత్తంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే కష్టపడాలి. బాగా కష్టపడితే ఒకరోజు గ్యారెంటీ సక్సెస్ అనేది వస్తుంది. ఇది మనకి ఎప్పుడు తెలిసిందే. బట్ ఏంటంటే అది మనకి తగిలినప్పుడు మనకి అది రియలైజ్ అయినప్పుడే అర్థమవుతుంది. సో నేను కంటిన్యూస్గా షార్ట్స్ అనేది యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకు రీచ్ అయితే దక్కింది. రీచ్ అయితే వస్తుంది. సో దానివల్ల హ్యాపీగా అయితే నేనైతే ఆదరించినందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు ఇలానే కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. దానికి మీ ఆశీస్సులు తప్పకుండా ఉండాలి. అలాగే ఇంత తెలుగు నాకు రాదన్న. అలాగే మీరు సబ్స్క్రైబ్, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, సబ్స్క్రైబ్ అంటారని. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వీక్షించండి అని అనకుండా ఒక్కసారి వీక్షించండి చాలు. కుదిరితే మీ స్నేహితులకు పంపించగలరు. ఇలాగే ముందు మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి శివ. అంతే చెప్పాలా? సో గైస్ అన్న అయితే చెప్పాడు కదా, యాజ్ యూజువల్గా అదే అనమాట టాపిక్. లాస్ట్లో అందరికీ థ్యాంక్ యూ గైస్. ఈ రైడ్ మొత్తం పిచ్చ సపోర్ట్ అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి రైడ్తో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మా ఇద్దరు జర్నీ ఏంటంటే ఇప్పుడు విజయవాడ దాకా ఉంది. సో అక్కడి నుంచి అన్న హైదరాబాద్ వెళ్ళిపోతాడు, నేను ఇంక ఇంటికి వెళ్ళిపోతా. సో మళ్ళీ టైం చూసుకొని కలర్ డ్యామేజ్ అయ్యాం కదా ఇద్దరం, బాగా డ్యామేజ్ అయిపోయాం, ట్యాన్ అయిపోయాం అనమాట బాగా. నేను ఇంతకుముందు మహేష్ బాబు కాంపిటీషన్లా ఉండే, ఇప్పుడు కొంచెం తగ్గిపోయా. అన్న సిద్ధార్థ లాగా ఉండే. సో అది సంగతి. సో మనమైతే మంచి వీడియోస్ అయితే ఇంకా ప్లాన్స్ చేద్దాం. సో మంచిగా అయితే చేద్దాం. సో ఆల్ ఈజ్ నీడ్ యువర్ సపోర్ట్. మీ సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ కావాలి. ఓకే గాయస్, ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చెన్నై సెంట్రల్ నుంచి. ఇంకా మనం డైరెక్ట్గా అయితే ఒంగోలు వెళ్ళిపోదాం గాయస్. అన్న వస్తాం మా ఇంటికి నెక్స్ట్ టైమా? చిల్ అయిదాం వస్తే. గాయస్ మీరు చిల్ అంటే ఏదనుకున్నారు గాయస్, అది కాదు గాయస్, బయటికి వెళ్ళి క్యాంపెయిన్ చేయడం. సో అదనమాట, క్యాంపెయిన్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి మనం అయితే ఇంకా జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం గాయస్. నైట్ కూడా అసలు నిద్ర లేదు, ఫుల్గా రెస్ట్ అయితే తీసేసుకుందాం ఈరోజు. సో ఎలా ఉందో టేస్ట్ చేయబోతుంది అనమాట. సో చూద్దాం ఎగ్ బిర్యానీ. అన్నా జాగ్రత్త, మళ్ళీ అనుకున్నట్టు ప్లాన్ చేద్దాం. ఓకే, హ్యాపీ జర్నీ. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఒక్కడే వెళ్తున్నావు కాబట్టి. సో ఇప్పటివరకు నేనైతే ఉన్న కంపెనీకి ఇంకా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి. 10కి వెళ్ళిపోతావు కదా. ఓకే జాగ్రత్త, మిస్ యూ అన్నా. మళ్ళీ మీట్ అయిదాం, మళ్ళీ కలుద్దాం, చింపేద్దాం ఈసారి. అది అనుకున్నది ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే అది ఎవరు చేయలేదు కాబట్టి. మళ్ళీ అది మనం ఇప్పుడే రివీల్ చేసామనుకో, మేబీ వేరే వాళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. మన ప్లాన్ని కాపీ కొట్టి. ఓకే 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 జాగ్రత్త. నాకు కాల్ చేయి నువ్వు విజయవాడలో దిగి ఎక్కేటప్పుడు. నేనైతే జర్నీలోనే ఉంటా. నువ్వు ఇంటికి 1 గంట లేట్ అవుతుంది అంతే. సరేనా?
విషయం ఏంటంటే ఒక 10 రోజులు బయటికి వెళ్ళి తిరిగి మన ఊరికి వస్తుంటే ఆ యాంగ్జైటీనెస్ కానీ మొత్తం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో మంచి హోమ్ ఫుడ్ అయితే తినాలి కేసు అర్జెంటుగా. కేరళలో ఫుడ్ తిని నాలుగైతే చెప్పబడిపోయింది. సో మనమైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోగానే మా మమ్మీ చేత ఏదైనా వేడిగా గోంగూర చికెన్ అలాంటివి ఏమైనా సంథింగ్ ట్రై చేయించి సో చేయించుకునేది తిందాం. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి అయితే బస్ స్టాప్కి అయితే వెళ్దాం.